అందరికీ నమస్కారం. మన ఊరి ప్రజలందరికీ ఒక శుభవార్త చెబుదామని వచ్చాను. ఆంజనేయ స్వామి గుడి వెనుక ఉన్న 20 ఎకరాల భూమిని ఒక హాస్పిటల్ కట్టించడానికి దానంగా ఇద్దామని నేను నిర్ణయించుకున్నాను. ఇదేమిటి దానమిచ్చే విషయాన్ని మైకులో చెబుతున్నారని, ఇదంతా ప్రచారం కోసం ఇస్తున్నారని అనుకోవద్దు. ఒక చెడ్డ విషయం ఆలోచించేటప్పుడు 100 సార్లు ఆలోచించాలి. అదే ఒక మంచి పని చెయ్యాలంటే ఫట్మని ఆ పనిని చేసేయాలి. అది ప్రజలు నేను చనిపోయినా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు మన చెన్నయ్య గారు కృష్ణ మాట్లాడతారు. గురు, పొరపాటున కూడా ఆయన రాజీవ్ అని పిలవద్దు గురు. ప్రజలు మనల్ని కొట్టే చంపేస్తారు. రాజీవ్ మావయ్య పక్క నుంచి మాట్లాడేంత ధైర్యం నాకు లేదు. కానీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకన్నీ చేసేది రాజీవ్ మావయ్య. అతను నడిచే దారిలోనే మనం అందరం నడుద్దాం. అంత పెద్ద లీడర్ అవుతున్నా అందరూ కాళ్ళ మీద వెళ్ళి పడుతున్నారు. రాము, వెళ్లేదారిలో మంచి హోటల్ చూసి ఆపరాం. ఏం గురు, ఏం చేస్తున్నావు? పెద్దింటి వాళ్ళ సమాధులు ఇవి. ఊళ్ళో వాళ్ళందరూ ఇది దేవస్థానంగా పూజిస్తుంటారు. ఇది దేవస్థానమా? ఈ దయ్యాలుండే స్థలం నీకు దేవస్థానమా? నువ్వు ఓకే అదవ్వి. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. బాగా చూడు. ఏ కృష్ణ అన్నా, ఆ విస్కీ తీసుకురా. అలాగే అన్నా. ఏ పిపి, ఇదే దేవస్థానంలో ఇక్కడే కూర్చొని నేను మందు కొడతాను. వాడు ఏం పీకుతాడో నేను చూస్తాను. పీకటం కాదు గురు, మన తోలు తీసి ఆరేస్తాడు. వాడు దేన్ని తోలు తీస్తాడో నేను చూస్తాను. నువ్వు చూడు. ఇవ్వరా. ఎంటర్టైన్మెంట్ కావాలి, మజా చెయ్యాలి కదా మనం. రారా పిపి, డాన్స్ చేయరా, బాగా ఆడరా. అన్నా, బాబన్నా, ఆ రాజీవ్ని నేనే తీసుకొస్తాను. వెళ్ళు వెళ్ళు. కొట్టి తీసుకొస్తానన్నా. వెళ్ళు. సూపర్. ఏ రాజీవ్, మా బాబన్న పిలుస్తున్నాడు, రా. ఏంట్రా, ఎవరో నిన్ను కొట్టింది? అన్నా, మీరు పిలుస్తున్నారు, రా అన్నా. భుజం మీద చెయ్యేసి ప్రేమగా చూశాడు. కళ్ళు మూసి తెరిచేలో పక్కన చితక బాధేశాడన్నా. ఏం చేస్తున్నావా నువ్వు? అసలు బుద్ధుందా లేదా నీకు? స్వామీజీ, దేవుడు ఎప్పుడు వస్తారు?